ఉద్దేశంతో పదే పదే రవాణా అధికారులు కావచ్చు, లేకపోతే ఎవరైతే మనకు ట్రాఫిక్ సంబంధించిన వాళ్ళు కావచ్చు, పదే పదే చెప్తూ ఉంటారు. కానీ ఎందుకో కానీ పడితే పెట్టడం, చాలామంది దాన్ని ఏదైతే ఇప్పుడు మనం చూస్తాం తిరుపతి లాంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో ప్రతినిత్యం కూడా లక్షలాది మంది యాత్రికులు వాళ్ళ వారి వాహనాల్లో, చాలామంది పేదవాళ్ళు అయితే చుట్టుపక్కల ఉన్న వాళ్ళైతే 2 వీలర్స్లో వస్తూ ఉంటారు దేవుడి దర్శనానికి. అలాంటి సందర్భంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మన జీవన దీనికి సంబంధించి కూడా మీరు ఏదైతే దానిపైన ఆధారపడి మెకానిక్ పైన ఆధారపడి మీరు ఉన్నారో అందరికి కూడా తిరుపతి లాంటి ప్లేస్లో ఇంతకుముందు కూడా మన వాళ్ళు అడగడం జరిగింది. ఏదైతే హౌసింగ్ దీనికి సంబంధించి కానీ లేదా కార్ ఆఫీసుకి సంబంధించి కానీ స్థలాన్ని కేటాయించాల్సిందిగా, దానికి సంబంధించి కూడా ఇప్పుడు ప్రభుత్వ పరంగా కూడా ఒక విధానమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అదేమంటే ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు లేని ప్రతి ఒక్కరిని కూడా ఐడెంటిఫై చేసి ఈ యొక్క రాబోయే 3 సంవత్సరాల కాలంలో పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరికి నివాస స్థలాలు లేదా ఇల్లు కేటాయించే విధంగా కూడా నిర్ణయం తీసుకోవడం, ఆ విధంగా కూడా సంబంధిత దీనికి సంబంధించిన నియోజకవర్గాల్లో రెవెన్యూ అధికారుల వద్ద అవన్నీ కూడా నమోదు చేసి అవన్నిటిని కూడా పెట్టుకుంటే దాన్ని ఏ విధంగా చేయాలని ఒక క్లారిటీ, ఎంతమందికి ఏ నియోజకవర్గంలో ఇల్లు లేని పేదలు ఉన్నారో వాళ్ళందరినీ పరిగణించి, గతంలో కూడా మీరు చూశారు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన, ఎన్టీ రామారావు గారి పరిపాలన చూస్తే ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా అయిన మొదటి రోజుల్లో మీరందరూ భారతదేశంలో ఎక్కడా లేని విధంగా కూడా పక్కా గృహాలకి శ్రీకారం చుట్టింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. భారతదేశంలో ఎక్కడా లేదు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మీ అందరికీ తెలుసు, అందరికి కూడా అపార్ట్మెంట్స్ తరహా మధ్యతరగతి కుటుంబాలకు వాళ్ళ డబ్బు పెట్టి వాళ్ళకు కూడా మంచి భవంతులు నిర్మాణం చేయడం. అదేవిధంగా ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళ మొన్న కూడా జీవో 1.5 సెంట్ అని ఉంటే 1.5 సెంట్ అనేది చాలదు, ఖచ్చితంగా కూడా 2 సెంట్లు భూమి కేటాయించాలనే విధంగా కూడా విధాన నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా కొంతమంది ఏదైతే 1.5 సెంటు 1 సెంటు భూముల్లో నివసించేదానికి గతంలో ఎవరైతే అర్జీదారులు ఉన్నారో వాళ్ళు ఎవరైనా వద్దనుకుంటే మనం కూడా DDRC మీటింగ్లో కలెక్టర్ గారి సమక్షంలో కూడా ఇన్ఛార్జి మంత్రి వారు మేమందరూ ఉన్నాము. అక్కడ కూడా చెప్పింది ఏమంటే ఎవరైనా మీకు అలాట్మెంట్ అయ్యి అది తీసుకోకుండా ఉంటే రిటర్న్ చేయొచ్చు, దాన్ని చేసి మళ్ళా మనకు అర్హత ఉంటుంది కాబట్టి ఇల్లు లేదు, నివాస స్థలం లేదు కాబట్టి, లేదా 1 సెంట్ తీసుకుంటే మళ్ళీ ఇచ్చేదానికి వీలు ఉండదు కాబట్టి అలాంటివి ఏమైనా ఉంటే కూడా నిర్ణయం తీసుకోవాల్సిందిగా కూడా DDRC మీటింగ్లో చెప్పడం జరిగింది. ఆ విధంగా మన ప్రాంతంలో మన జిల్లాలో ఆ విధంగా ఎవరైనా వద్దనుకునే వాళ్ళు ఉంటే అది వెంటనే కూడా ప్రభుత్వానికి కలెక్టర్కి కానీ రెవెన్యూ వాళ్ళకి కానీ ఇచ్చి ఈ 1 సెంటు భూమి కానీ 1.5 సెంటు భూమి కానీ మాకు అక్కర్లేదని చెప్తే మళ్ళీ 2 సెంట్ల భూమి ఇచ్చేదానికి మీరు అర్హులు అవుతారు కాబట్టి ఆ విధంగా కూడా దాన్ని పాటించాలని కూడా కోరుకుంటూ, ఏది ఏమైనా కూడా తిరుపతిలో ఈరోజు మనం అందరూ ఉన్నామంటే లక్షలాది యాత్రికులు స్వామివారి దర్శనానికి రావడం, తద్వారా మన అందరూ కూడా ఏదో ఒక జీవన వృత్తి తిరుపతిలో ఉన్న వాళ్ళంతా కూడా జీవనం సాగిస్తూ ఉన్నాం. అంటే టీ కొట్టు దగ్గర నుంచి రోడ్డు పైన పళ్ళ బండ్ల పైన అమ్ముకునే వాళ్ళ దగ్గర నుంచి కానీ చూస్తే అందరూ కూడా యాత్రికుల వల్ల మనమంతా కూడా ఇక్కడ మన జీవన విధానంలో ఒక మంచి ఇది ఇక్కడ జరుగుతూ మన బిడ్డలందరినీ కూడా పోషించుకుంటా ఉన్నాం. కాబట్టి అలాంటి యాత్రికులకు ఇబ్బంది కలగని రీతిలో మనమందరూ కూడా ఇక్కడ ఎప్పుడు కూడా లేదు తిరుపతిలో యాత్రికులను ఇబ్బంది పెట్టాలని కానీ, యాత్రికులు వస్తే అధికంగా వేరే ప్రాంతాలతో చూసుకుంటే మన ప్రాంతంలో అంత ఇబ్బందికర పరిస్థితులు లేవు కాబట్టి దాన్ని కొనసాగిస్తూ మీరందరూ కూడా మీ జీవితాల్లో కూడా వెలుగు నింపే విధంగా ఉండాలని కోరుకుంటూ, ఇంకా ఏదైనా ఇష్యూస్ ఉంటే మన ఇన్ఛార్జి మంత్రి గారు 22వ తారీఖు వస్తూ ఉన్నారు. మీరు ఏదైనా ఇష్యూస్ ఉంటే తెస్తే కూడా అది చెప్పి పరిష్కరించేదానికి కృషి చేయడం జరుగుతుంది.